పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున మన సంఘపు విశ్వాసులు అనగా పరిశుద్ధులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానం చేసేటువంటి అంశము ఏదనగా మన ప్రభు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుట, లుకింగ్ అప్ ఫర్ ది అపియరెన్స్ ఆఫ్ ది లార్డ్. ఎదురు చూడడం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుట. మహాదేవుడు, ద గ్రేట్ గాడ్, మన రక్షకుడు యేసుప్రభు. దేవుడే యేసుప్రభు అని ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుట. అపియరెన్స్, ప్రత్యక్షత అంటే కనబడ్డం, దాని కొరకు ఎదురు చూచు. అంటే దేవుని మహిమతో యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతాడు. దాని కొరకు మీరు ఎదురు చూడండి. దీని కొరకైనా వాక్యాలను కూడా మనము ధ్యానం చేయబోతున్నాం. ఇలాగ ఎదురు చూడడం అనేది, దాన్నే మనం నిరీక్షణ అంటాం. మన నిరీక్షణ దాని యొక్క లక్ష్యము ఏంటంటే, ప్రభువు తప్పనిసరిగా వస్తాడు అనే ఆ యొక్క ఖచ్చితత్వాన్ని మనలో పెంచుకోవడం. మరి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. ఈ వాగ్దానాల్లో బలాన్ని పెంచుకోవడము, ఆనందించడం, దాని కొరకే మనం స్టడీ చేస్తూ ఉండాలి. ఇలాగా ఎంతకాలమైనా బ్రతుకున్నంతకాలం స్టడీ చేస్తూ ఉండాలి. యోహాను పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-3 వచనాలు చదువుకుందాం. బాగా చదవగలిగిన వాళ్ళు ఒకళ్ళు చదవండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి యందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై అన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. థ్యాంక్ యూ. ఒక సింపుల్ భాషలో వీటిని మాట్లాడుకోవాలంటే, మొదటి వచనం ఏంటంటే, దేవుని ప్రేమ బట్టి యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని పిల్లలమయ్యాము. యేసును లోకము విశ్వసించలేదు. చాలామంది లోకము యేసును ఎరుగుదు కనుక యేసు విశ్వాసులైనటువంటి మనల్ని కూడా లోకము ఎరగదు. మనల్ని పెద్దగా పట్టించుకోదు ఈ లోకం. మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మొదటి వచనం అది. రెండవ వచనం ఏంటంటే, ఇప్పుడు మనము దేవుని పిల్లలై ఉన్నాం. ఎందుకంటే యేసు ప్రభునందు విశ్వాసం వలన ఆయన శిలువ రక్తములో కడుగుబడిన వారముగా విశ్వాసం ద్వారా కృపచేత మనం రక్షింపబడ్డాం. ఇదే రెండవ వచనంలో మన స్టడీ అంతా కూడా ఉంటుంది. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. మనం మామూలు శరీరంతో ఉన్నాం. ఎలా మారిపోతాం మనకు తెలియదు. అంటే మహిమ శరీరంలోకి మారుతాం అన్నమాట. ఆయన ప్రత్యక్షమైనప్పుడు. క్రీస్తునందు మృతులైన వారు కూడా మొదట్లో లేస్తారు. వాళ్ళు కూడా మహిమ శరీరాలతో ఉంటుంది. అప్పటి తరం బ్రతుకున్నటువంటి వారు బహుశా ఇప్పుడే ఒకవేళ వచ్చేస్తే ప్రభు ప్రత్యక్షమైతే మనం కూడా మహిమ శరీరాల్లోకి మారి మేఘాల మీద వెళ్ళిపోతాం. ఆయన గుండా, ఆకాశము గుండా మేఘాల మీద పరలోకంలోనికి వెళతాం. అది ఇంకా మనకు తెలీదు. మనం ఎలా మారిపోతాం మనకే తెలీదు.
అయితే ఆయన వచ్చినప్పుడు మనము ఆయన్ని చూస్తాం. ఆయన ఉన్నట్లుగానే ఆయనని చూస్తాం. అంటే ప్రభు మహిమ స్వరూపుడుగా పునరుద్ధానుడైన యేసు ఎలాగున్నాడో లోకం చూసింది. మనము కూడా ఆ భావనలో ఉన్నాం. అదే విధంగా ఆయన చూస్తాం మహిమ శరీరంతో. మనము కూడా ఆయన్ని పోలి ఉంటాం. అంటే మనము కూడా మహిమ శరీరాలతో మారిపోతాం. 3వ వచనం, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు, అంటే ఆయన వస్తాడు, మహిమ శరీరంతో వస్తాడు, ఆయన వల్లే మనల్ని మారుస్తాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా మారిపోయి మహిమ శరీరాలతో పరలోకంలోనికి వెళ్తాం. ఈ గొప్ప నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఈ లోకంలో బ్రతుకున్నంత కాలం కూడా యేసు ప్రభు పవిత్రుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగా జీవించాడు. కాబట్టి విశ్వాసులందరూ పవిత్రులుగా జీవించాలి. లోక మాలిన్యం అంటకుండా ఉండే విధంగా జీవించాలి. లోక మాలిన్యములో పడిపోయి కొట్టుకుపోకుండా ఉండాలి. ఇది మామూలుగా దీని యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయము 3:1-3 వచనాలు అర్థం. ఇప్పుడు 3 హెడ్డింగుల్లో దీన్ని మనము వివరణ చూద్దాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, వెన్ క్రైస్ట్ అపియర్స్. 2, ఆయనను పోలియుందుము, ఆయనలాగే ఉంటాం, ఆయన వలే ఉంటాం. 3, ఆయన ఉన్నట్లుగానే ఆయన్ని చూతుము. ఆయన పునరుద్ధానుడైన యేసు ఎలాగున్నాడో అలాగే చూస్తాం. వెన్ క్రైస్ట్ అపియర్స్, we shall be like him. ఆయన వలే ఉంటాం. We shall see him as he is. ఇదివరకు పునరుద్ధానుడైన యేసు ఎలా ఉన్నాడో అలాగే చూస్తాం మనం. యేసు కొరకు అపేక్షతో ఎదురు చూచుట. కుటుంబం కూడా, మేము చిన్నోళ్ళం బాబోయ్, మేము లోకాన్ని విడిచిపెట్టేస్తున్నాం అనేటువంటి బాధ లేకుండా ఈ కుటుంబం చిన్న పిల్లతో సహా, ఈ బొమ్మలో టాయ్తో సహా, అదేవిధంగా యువకుడైనటువంటి కుర్రవాడు తల్లిదండ్రులతో పాటు ఆయన ప్రత్యక్షత కొరకు సంతోషంగా ఎదురుచూచుట. అంటే రోజు ఆకాశంలో చూడాలని కాదు, ఆయన ఇచ్చినటువంటి ఆ సంకేతాలు ఆకాశంలో జరిగినప్పుడు హడావుడిగా తయారైపోయి మనము సిద్ధపాటు కలిగి ఉండి ఈ విధంగా ఎదురు చూడాలని దీని అర్థం. ఆయన ప్రత్యక్షత ఆకాశంలో కనిపిస్తుంది ఒకానొక దినమున. మనము బ్రతికుండగా ఇలా జరగవచ్చు, ఒకవేళ బ్రతికి లేకపోతే మృతుల్లో నుండి పునరుద్ధానమయ్యి ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తాము. ఈ రీతిగా మనము యేసు ప్రభుని మనము చూచినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ సంతోషం మనలో ఉండేటువంటి విధంగా మనము చూడాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనంలో ఏముందో చదువుదాం. ఆశిక చదవమ్మా. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనం ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. సిగ్గుపడ్డం ఎప్పుడు జరుగుతుందంటే సిద్ధపాటు లేకపోతే. ధైర్యం ఎప్పుడు ఉండదంటే సిద్ధపాటు లేకపోవడం. ఒకవేళ పాపులైన వారు ఎవరైనా ఉన్నారంటే యేసును నమ్మని వారంతా కూడా సిగ్గుపడతారు. ఎందుకంటే ఆయన రాకడలో ఎత్తబడరు వాళ్ళు. యేసును నమ్మని వారు ఆయన మధ్యాకాశపు రాకడలో ఎత్తబడరు. కనుక ఆయన ప్రత్యక్షమైనప్పుడు, అంటే ఆయన పైన ఎప్పేరవుతున్నప్పుడు, రాకడ కమింగ్ ఆయన వచ్చినప్పుడు సిగ్గుపడకుండా ధైర్యంగా ఉండండి అంటున్నాడు. ఇక్కడ చిన్నపిల్లలారా అంటున్నాడు మనల్ని. అంటే పిల్లల్ని సంబోధించినట్లు ఓ విశ్వాసులారా అని మనం అర్థం చేసుకోవాలి. ఎపియర్స్ కమింగ్,
ఈ పేర్స్ అంటే ప్రత్యక్షం అవడం, కమింగ్ అంటే రాకడ, అజాకాశంలోనికి ఆయన ప్రత్యక్షం అవడం. ఆయన ఈ విధముగా ప్రత్యక్షమైనప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలుసు. ఎత్తబడడం. గ్రీకులో ఒక మాట ఉన్నది, పరౌష్య. పరౌష్య అంటే రాకడ, కమింగ్. ఈ పరౌష్య అనే మాటను ఎప్పుడు ఉపయోగిస్తారంటే, ఒక రాజు రావడము, ఒక డిగ్నిటరీ, ఘనుడు రాకను ఈ పరౌష్య అనేటువంటి మాట తెలియజేస్తుంది. మామూలు రాకనను ఒక రాజు, రాజుల రాజు, ప్రభువుకు ప్రభువు వస్తున్నాడు అంటే పరౌష్య అంటారు. గ్రీకులో ఒక మాట ఉంది, ఇంకొక మాట హ్యార్పాజో. హ్యార్పాజో. లాటిన్లో ఒక మాట ఉన్నది ర్యాపిడో ఆర్ ర్యాపటస్. ఈ రెండు కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. గ్రీకులో హెర్పాజో, లాటిన్లో ర్యాపిడో, ర్యాపటస్. ఈ రెండు ఒకే అర్థం వస్తాయి. ఈ రెండింటిని కలిపి ఇంగ్లీష్లో ర్యాప్చర్ కింద మార్చారు. ర్యాప్చర్ అంటే కాటప్, ఎత్తబడ్డం. అంటే హెర్పాజో, ర్యాపిడో, ర్యాపటస్ అంటే ఎత్తబడడం లేక ర్యాప్చర్. మరి గ్రంథాలన్నీ కూడా గ్రీకు, లాటిన్ భాషల్లో ఎక్కువగా ఉండేవి తొలుతగా. అవి ట్రాన్స్లేట్ అయ్యేటప్పుడు అక్కడక్కడ కొన్ని మార్పులు జరిగాయి. పరౌష్య అంటే వచ్చుట, రాకడ. చాలామంది ఈ యొక్క హ్యార్పాజో లేక ఆకాశంలో ఆయన కనపడడం 4వ అధ్యాయము 17వ వచనము తెస్సలోనికీ రాసిన మొదటి పత్రికలో ఇది ఒక విరుద్ధమైన భావన అంటా ఉంటారు చాలా మంది. అంటే బైబిల్లో ఎక్కడ ర్యాప్చర్ అని లేదు కదా, ర్యాప్చర్ అంటారేంటి? తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఆయన మధ్యాకాశంలోనికి వస్తాడు, ఆ భావన అంతా ర్యాప్చర్ అనే మాట లేదు కదా, అందువల్ల ర్యాప్చర్ లేదని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు విశ్వాసులను, క్రైస్తవులు కూడా, కొన్ని సంఘాల వాళ్ళు. బైబిల్లో లేని దాన్ని ఎందుకు నమ్ముతావయ్యా? ర్యాప్చర్ లేదు అంటారు. ర్యాప్చర్ లేదు, నిజమే. బైబిల్లో చాలా మాటలు ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగు బైబిల్లో లేవు. ఏంజల్స్, దేవదూతలు అనే మాట ఒరిజినల్గా ఎజులోస్. దేవదూతలు అనే మాట లేదు కాబట్టి ఆ దేవదూతలు లేరు, ఆయన్ని స్తుతించరు అని అనకూడదు మనం. ఎజులోస్ అని మూల భాషలో ఉంది. అలాగే యేసుక్రీస్తు అనే మాట తెలుగులోనే ఉంది కానీ ఇంగ్లీష్లో లేదు. జీసస్ క్రైస్ట్ అని కూడా ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది కానీ తర్జుమాలో అలా మార్చుకున్నారు. కానీ యెషూవా, యేసు ప్రభు అంటే యెషూవా, అది ఇంగ్లీష్లోకి అలాగే తర్జుమా అవ్వలేదు, తెలుగులో కూడా తర్జుమా అవ్వలేదు. ప్రకటన గ్రంథం ఒరిజినల్ నేమ్ రెవల్యూషన్ కాదు, ఎపోక్లెప్సీ అంటే అంత్యకాల సంఘటన అన్నమాట. సో ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ చూసి అందులో లేదు అంటే కుదరదు. ఈ తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఎలాగ ట్రాన్స్లేట్ అవ్వాలి అంటే ఒరిజినల్గా సజీవులంగా ఉన్నటువంటి మనమందరము కూడా ఆకాశము గుండా వెళ్తామనే మాటకు ర్యాప్చర్ అని రాయాలి. Then who are alive and remain shall be raptured together with them in the clouds to meet the Lord in the air. మృతులైన వారు లేస్తారు, వారితో పాటు కూడా మనము మహిమ శరీరాలతో ఎత్తబడతాము అనేటువంటి భావనలో అది ట్రాన్స్లేట్ చేయబడలేదు. ర్యాప్చర్డ్ అనే మాట లేదు కాబట్టి ర్యాప్చర్ లేదు అనేటువంటి సిద్ధాంతము రాంగ్. అపవాది
ఆ విధంగా మనసులు మార్చేస్తాడు. మీ కళ్ళు విప్పారు చేసుకుని ఈ ఎక్స్ప్లెనేషన్ వినండి, మైండ్ పెట్టండి, మీ హృదయాన్ని ఎప్పుడు కూడా మండించండి. హిస్ అపియరెన్స్ అండ్ కమింగ్ టు ఎయిర్ అంటే మధ్యాకాశపు రాక పరౌష్య అంటారని చెప్పాను. ఇది ఈ ఎపియర్ అవగానే కడమ బోర శబ్దము వినగానే ఏమవుతుందో మనకు తెలుసు. మహిమ శరీరాలతో మనము ప్రభువుతో పాటు వెళ్ళిపోతాం. హెర్పాజో, గ్రీక్ వర్డ్ హెర్పాజో, లాటిన్ భాషలో ర్యాపిడో, ర్యాప్టస్, రెండు ఒకటే. ఇంగ్లీష్లో ర్యాప్చర్. అయితే ర్యాప్చర్ అని ఉండకుండా కాటప్ అని ఉంటుంది. ఇది వివరణ. ఈ విధముగా ఆకాశ మండలము గుండా మేఘాల మీద కొనిపోబడతాం ఆయన్ని చూసిన తర్వాత. సో మన నిరీక్షణ ఏంటంటే ప్రభు వస్తాడు, ఆ పరలోక రాజ్యములోకి మనం చేర్చుకుని ఆయన మనకు ఆ స్వాస్థ్యాన్ని ఇస్తాడు అనేటువంటి నిరీక్షణను మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు రాజుగా దేవుడు అభిషేకించాడు. ఆ యేసు నామాన్ని భూలోకములో ఉన్నటువంటి దేవుని రాజ్యము అంటే దేవుని సంఘాలను దేవుని రాజ్యం అంటారు. బాప్తిసం పొంది దాంట్లోకి మనము కలుపబడడం అనే దానిని మనం చూస్తున్నాం. అందరూ కూడా అదే విధముగా దేవుని సంఘాల్లో బాప్తిసం పొంది ఆల్రెడీ బ్యాప్టైజ్డ్ అయితే చర్చ్ కలుపుతాం. దేవుని రాజ్యం ఇది. ఈ దేవుని రాజ్యంలో ఉండేవారు ప్రతి ఆదివారం ఇలాగ దేవుని వర్షిప్ చేస్తూ స్తుతించుకుంటూ నమ్మకంగా పవిత్రులుగా వారు ఊపిరినంత వరకు కూడా జీవించాలి. ఓరిమి కోల్పోయి చికాకు పడి దేవుని విశ్వాసంలోంచి తొలగిపోయేటువంటి విధముగా బ్రతుకులు ఉండకూడదు. ఇలాంటి స్తుతి ఆరాధన, ఇలాంటి హోలీనెస్ పరలోకంలో ఒక రాజ్యంలో ఉంటుంది. అది అన్షేకబుల్ కింగ్డమ్. ఇది భూమి మీద ఆ కింగ్డమ్ ఉంది. పరలోకంలో కూడా ఆ ఒక స్టేబుల్ కింగ్డమ్లోనికి దేవుడు మనలను చేర్చబోతున్నాడు. ఈ కింగ్డమ్లో ఉన్నటువంటి, ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని రాజ్యంలో దేవుని సంఘాల్లో ఉన్నవారు పరలోకపు కింగ్డమ్లో కూడా వారంతా కూడా ప్రవేశించి దేవుణ్ణి ఈ ఉదయకాలమున ఏ విధముగా అయితే ఆరాధించున్నామో ఆ విధముగా ఆరాధిస్తూ ఉంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో ఆ భాగ్యం మనకి ఇచ్చాడు దేవుడు. ఈ భూలోకములో ఉన్నటువంటి దేవుని రాజ్యంలో ఉండడానికి అర్హత ఇచ్చాయని స్తుతింపజేస్తున్నాడు. అదే విధముగా పరలోకపు రాజ్యము ఎటర్నల్ కింగ్డమ్లో కూడా దేవుని ఆరాధించుకునేటువంటి అవకాశం మనకి ఇస్తున్నాడు ఎత్తబడిన తర్వాత. హెబ్రీ 12:28 అంటాడు, నిశ్చలమైన రాజ్యము పొంది మనమంతా కూడా ఆ రాజ్యాన్ని, అన్షేకబుల్ కింగ్డమ్, అది మనం పొంది దైవ కృపను కలిగి ఉన్నాము. ఆ కృప కలిగి వినయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం. ఎక్కడా సేవ చేయాలి. ఇప్పుడు ఆదివారం నాడు వచ్చి మనం అందరం చేసేది సేవే. దేవునికి ఇష్టమైనటువంటి మాటలు పలకడము దేవునికి ప్రీతికరమైన సేవ. అదే సేవ పరలోకంలో జాకబ్ సమ్మని ఈరోజు వర్షిప్లో మాట చెప్పాడు. 24 పెద్దలు వాళ్ళతో పాటు మేము కూడా నిన్ను స్తుతిస్తూ ఉంటాం, ప్రీతికరమైన సేవ చేద్దాం. ఈ లోకంలో బ్రతుకుండగా దేవుని సేవకులుగా మనము ఆ విధముగా ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము ఇంకా ఏర్పడలేదు. అందుకనే మనము ప్రభు నేర్పిన పరలోకపు ప్రార్థన, చాలా మందికి పరలోకము ప్రార్థన, పరలోకం మందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక అనే ప్రార్థనలో చివరికి ఏమని ఉంటుందంటే, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము భూమి మీద నెరవేరినట్లు భూమి మీద కూడా పరలోకంలో కూడా నెరవేరును గాక. నీ రాజ్యము ఇంకా రాలేదు. అంటే భూమి మీద ఉన్నటువంటి రాజ్యం ఉంది, కానీ భూమి మీద ఉన్నటువంటి రాజ్యము పరలోక రాజ్యముగా మేమంతా చేరుకునే పరిస్థితి ఇంకా ఏర్పడలేదు. ఆ రాజ్యంలో మనం కూడా ఉండాలి. ఆ రాజ్యము పూర్తి స్థాపన
అవ్వాలి అంటే ఈ లోకము యుగాంతమైపోవాలి, ఈ లోకం ముగిసిపోబడాలి. అదే ఆ దరిదాపుల్లో ఉన్నామని అనేక మంది భక్తులు చెప్తున్నారు. ఆ ఏర్పడబోయేటువంటి కింగ్డమ్ అది ఆ 1000 ఏండ్ల పాలన తర్వాత ఆ కింగ్డమ్ భూమి మీదకే వస్తుంది, నూతన యెరూషలేము అనేటువంటి భావనలు కూడా మనం చూస్తాం. అవి ఇంకా ఏమీ ఏర్పడలేదు, ప్రభువే మధ్యాకాశానికి రాలేదు. ఇక్కడ చాలా మంది క్రైస్తవులకి ఈ భావనలు తెలియవు, కానీ మనకు పూర్తిగా తెలుసు. మరొకసారి రిమైండ్ చేస్తాను. ఆయన మధ్యాకాశానికి రావడం అనేది విశ్వాసులు ఉండేటువంటి వధువు సంఘము కొరకు ఆయన వస్తాడు, మధ్యాకాశానికి వస్తాడు, భూమి మీదకి రాడు. 7 ఏండ్లు అయిపోయిన తర్వాత ఆయన లోకరాజ్యాలను తీర్పు తీర్చడానికి వస్తాడు, 1000 ఏండ్ల పాలన కొరకు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు రెండవ రాకడలో రెండవ దశలో ఆయన భూమి మీదకి ఎత్తబడిన పరిశుద్ధులతో వచ్చినప్పుడు మొట్టమొదటగా అర్మగద్దోను యుద్ధం జరుగుతుంది. అవిశ్వాసులన్న వారిని, ఇజ్రాయేలు మీద దాడి చేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన నాశనం చేస్తాడు. ఇశ్రాయేలీలు కూడా యేసుప్రభుని నమ్మట్లేదు కదా ఇప్పటికని, అప్పుడు నమ్ముతారు 7 శ్రమల్లో. అంటే మధ్యాకాశపు రాక పరిశుద్ధులకు సంతోషాన్ని నింపుతుంది. 7 ఏండ్ల తర్వాత జరిగేటువంటి పరిశుద్ధులతో ఆయన మధ్య అశ్వాల మీద ఈ లోకానికి వచ్చినప్పుడు దుఃఖాన్ని మిగులుస్తుంది చాలా మందికి. ఆ రాకడ నాశనం, మార్నింగ్. చాలా మంది తెలియకుండా నీ రాకడ పర్యంతము మమ్మల్ని కాచి కాపాడు దేవా అంటూ ఉంటారు ఎక్కువ మంది, ఎందుకంటే ఈ భావనలో వాళ్ళకి తెలియదు. ప్రీ ట్రిబులేషన్ బేస్డ్ అంటే 7 ఏండ్ల శ్రమల ముందు ఎత్తబడడం, 7 ఏండ్ల శ్రమల తర్వాత ఎత్తబడినటువంటి విశ్వాసులతో ప్రభు భూమి మీదకి రావడం. ప్రీ మిలీనియాలిజం, 1000 ఏండ్ల పాలన ముందు ప్రభు భూమి మీదకి అడుగుడుతూ ఉంటాడు. ఈ విధమైనటువంటి భావనలతో మనము నిరీక్షణతో ముందుకు పోవాలి. ఈ పిక్చర్లో ఎత్తబడము, హర్పాజో, ర్యాపిడోకు సెకండ్ కమింగ్కు తేడా బొమ్మల్లో చూపిస్తున్నాను. ఈ రెండింటికి మధ్య 7 ఏండ్లు ఉంటుంది. పైన 7 ఏండ్ల విందు, కింద 7 ఏండ్ల శ్రమలు. లెఫ్ట్ బిహైండ్ మీద, లెఫ్ట్ బిహైండ్ అంటే విడువబడినటువంటి వారే అనేకులుగా ఉంటారు. మనం వారి గురించి ప్రార్థన చేస్తారు ప్రేమైన వారు. రెండవ రాకడ ప్రేమగా రాడు, మధ్యాకాశానికి వచ్చి నరులారా రండి కటప్ అనేవి అంట. ఇక్కడ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఈ పిక్చర్ చూడండి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, మొదటి అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చూస్తే ఆయన రాజదండముతో, ఆయన ఊపిరి నుండి వచ్చేటువంటి అగ్ని జ్వాలలతో అవిశ్వాసులను నాశనం చేయను, దండం చేస్తాడు. మిమ్మల్ని ఏడిపించే వాళ్ళని కూడా ఆయన శిక్షిస్తాడు. అప్పుడు రాజుల రాజు, ప్రభులకు ప్రభు. ఇక్కడ యేసు ప్రభు యొక్క గుర్రూపాన్ని మనం చూస్తాం. మనం వెనకాల ఉంటాం పరిశుద్ధులుగా. ఈ రాకకు మనం సిద్ధపడడం అనేది అది చాలా దురదృష్టకరం. మనం యేసుతో పాటు ఈ లోకానికి వచ్చి 1000 ఏండ్ల పరిపాలన చేస్తాం. ఒలివల కొండల మీదకి వస్తాడు. ఈ రాకకు ఎదురు చూడడం కాదు మనం. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఇంకొక మాటను చూద్దాం. సంజయ్ చదవమ్మా. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఇందాక మీకు ఒక ఫ్యామిలీ ఫోటో చూపించాను. చిన్నపిల్ల కూడా యేసు గురించి వస్తుంది మధ్యాకాశపు రాకకు.
యువకుడైన వాడు కూడా అక్కడ చూస్తున్నాడు. అంటే చిన్నప్పటి నుంచి మనం ఈ ట్రైనప్ ఇవ్వాలి. దురదృష్టవశాత్తు అంత్యకాలంలో ఈ వార్త వెదజల్లబట్టలేదు. ఇవాళ చెప్పే వాక్యాన్ని కూడా కొద్దిమంది మాత్రమే వింటున్నారు. మిగిలిన వారు వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉన్నారు. కొంతమంది అయితే ప్రభువుని క్రైస్తువులు అనబడేవారు కూడా ప్రభు రాకను విశ్వసించారు. ఇంకా క్రిస్మస్ ఆడవాళ్ళు పడిపోయారు. అంతా అడ్వెంట్ వచ్చేసింది, క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్లో ఉండిపోయారు. హ్యాపీ క్రిస్మస్లోనే ప్రభు వచ్చేస్తాడేమో మనకేం తెలుసు. మీరు మన మహాదేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు దేవుని మహిమతో వస్తున్నాడు కదా, ప్రత్యక్షమవుతున్నాడు కదా. మన దేవుడు యేసు ప్రభు ఆయన వచ్చేవారికి ఈ లోకంలో మీరు ఆ శుభ నిరీక్షణతో ఉంటూ మంచి బుద్ధితో మంచిగా పరుల యొక్క క్షేమాన్ని ఆశించేవారుగా నీతితోనూ భక్తితోనూ బ్రతకాలి. మనం కనీసము భక్తి ఉన్నట్టుగా మనము మన మన దేవుణ్ణి ఇంప్రెస్ చేయాలి. నీతి యేసుక్రీస్తు రక్తం వల్ల మనకు వస్తుంది. స్వస్థ బుద్ధి కూడా యేసు ప్రభు నేను పోలి నడవడం వల్ల వస్తుంది. ఇవి గమనించుకోవాలి ప్రియులారా. యేసు ప్రభు ఆయన తండ్రి మహిమను పుచ్చుకున్నవాడై మధ్యాకాశానికి తండ్రి మహిమతో వస్తాడు. మన దేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు తన రాజ్య స్థాపన నిమిత్తము మనము కొంతకాలం వెయిట్ చేయాలి. 1000 ఏండ్ల పాలనకు ముందు జరిగే సంఘటనలన్నీ అవ్వడానికి ముందుగా ఎత్తబడడం అనేది జరగాలి. ముందు ఎత్తబడడం అనే దాని గురించి నిరీక్షించాలి. అదొక ఆశ్చర్యకరమైన నిరీక్షణ, శుభకరమైన నిరీక్షణ, ఆనందంతో మనం నిరీక్షించాలి. మన ఆనందానికి కారణం ఏంటంటే మన ప్రభువు మహిమతో వస్తున్నాడు, ప్రతిఫలముగా ఆయన మనకు బహుమానాలు కూడా ఇస్తాడు అనే విషయాన్ని గ్రహించుకోవాలి. చూడండి, విద్యార్థులైతే పరీక్షలు రాస్తున్నప్పుడు తాము బాగా చదువుకొని ఎక్సర్సైజ్ చేసి అంటే అనేక సార్లు రాసుకొని బాగా రెడీగా ఉన్నటువంటి ప్రశ్నలు వచ్చాయనుకోండి, ఎంతో చక్కగా ఆనందంగా చకచక ప్రశ్నలు రాసేస్తూ ఉంటారు. మనము ఎదురు చూచేది జరిగితే చాలా చాలా ఆనందంగా ఉంటుంది. రేపు అదే జరిగిందనుకోండి, సిద్ధపాటు కలిగినటువంటి మనందరకు మీ అందరికీ కూడా చాలా సంతోషం జరుగుతుంది. జరగరానిది జరిగిపోతుంది త్వరలో అంటే మీరు సిద్ధపాటు కలిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడప్పుడే జరగదు అని అంటున్నారు. అంతానే జరిగిందనుకోండి చాలా సంతోషం వచ్చేస్తుంది మీకు. ఓకే, మన పాస్టర్ గారు మనల్ని తర్ఫీదు చేశాడు. పాస్టర్ అంటే ఈజ్ ఎ ట్రైనర్ ఇన్ ది స్పిరిచువాలిటీ. ఆ ట్రైనింగ్ పొందుతున్న వారముగా మనము ఆ ఆనందకరమైన నిరీక్షణ కొరకు ఎదురు చూడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:13 ఈ వచనాలు ఎక్కడా కూడా మనము ఎత్తబడడం అనేది ఉండదు, కానీ అదే మీనింగ్ వస్తుంది. 13వ వచనం మనం చూస్తున్నట్లయితే చదవండి ఎవరైనా. పేతురు రాసిన మొదటి పత్రిక 1:13 కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గల వారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేటపడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ఇక్కడ కూడా అపియరెన్స్, పరౌషియా, ఆయన ఎపియర్ అవుతాడు. ఎప్పుడు ఎపియర్ అవుతాడు? తెల్లని అశ్వాల మీద కాదు వచ్చేది, మేఘాల మీద వస్తాడు. మేఘాల మీద ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి. ఎందుకంటే ఆయన మనం తప్పనిసరిగా తీసుకెళ్తాడు విశ్వాసం బట్టి. సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. మైండ్ని అలర్ట్లో పెట్టుకోండి. మీరు ఏడవద్దు. ఈ లోకమే నాశనం అయిపోతుంది. లోకంలో ఉండే వాళ్ళే నాశనం అయిపోతారు. మనం నాశన పాత్రలం కాదు. మన నిరీక్షణ నెరవేర్చబడే రోజు, ఆ రివీల్ అయ్యేటువంటి రోజు త్వరలోనే ఉన్నది.
2 తిమోతి 4:8 షుషాను ఒకసారి చదవమ్మా. ఫోన్లో చదివేయచ్చు మీరు, లేదంటే బైబిల్ తీసి చదవండి. 2 తిమోతి 4:8 మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ అనుగ్రహించును. ఇది మనం పలుసార్లు చూసాం. థ్యాంక్ యూ. పలుసార్లు చూసాం. ఏంటంటే మీ పనులు, మీ సేవ, మీ 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 యొక్క జీవితాలు బంగారము, వెండి, వెలగల రాళ్ళు అలా కట్టుకుంటున్నారా, లేక కొయ్య, కర్ర, కాళ్ళతో మీ జీవితాన్ని నిర్మించుకున్నారా? ఆ విషయాలన్నీ మనకు తెలుసు. వాటిలో మీ పని బట్టి దేవుని సేవకు, దేవుని ఎంతగా ప్రేమిస్తున్నారు, దేవుని సేవలో మీరు ఎంతగా ఆనందిస్తున్నారు, ఆ విషయాలు, పరిచర్య విషయాలు బట్టి 5 కిరీటాలు వస్తాయని చెప్పాను. అయితే ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. కుటుంబం ఎలాగ ఎదురు చూచిందో అలాగే ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితమైనటువంటి కిరీటం ఇస్తానన్నాడు ఆయన. అదే కిరీటము క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, నీతి అను కిరీటం ఇస్తానన్నాడు. ఆయన ప్రత్యక్షత. చాలా మంది క్రైస్తవులు కూడా ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడట్లేదు. మనమైతే ఎదురు చూస్తున్నాం. దేవునికి వందనాలు. ఈ 5 కిరీటాల్లో ఒక్క కిరీటమైనా సరే మన విశ్వాసులకు తప్పనిసరిగా కలుగుతుంది. దేవునికి వందనాలు. ఆయన కిరీటాలు ఇవ్వడమే కాకుండా సంఘాన్ని, వధూ సంఘాన్ని ఒక పెండ్లి కుమార్తె రూపంలో చూపిస్తున్నాడు ఈ పిక్చర్లో. అంటే ఒకళ్ళు ఉండరు ఇక్కడ, ప్లోరల్. అనేక మంది విశ్వాసులను ఆయన ఇక్కడ ఉన్నటువంటి పెండ్లి కుమార్తె బదులుగా యూనివర్సల్ క్రిస్టియన్స్, విశ్వాసులైన వాళ్ళందరినీ కూడా స్పిరిచువల్ వెడ్డింగ్ చేసుకుంటాడు ఆయన. స్పిరిచువల్ వెడ్డింగ్, ఆత్మ సంబంధమైన. దీనికి సెక్షువల్ ఇంట్రెస్ట్లు అలాంటివి ఉండవు, బాహ్య సౌందర్యాలు ఉండవు, ఆత్మ సౌందర్యము ఆ విధముగా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా బహుమానం ఇంకా ఏమిస్తున్నాడంటే ఆయన విందిస్తున్నాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మనల్ని అందరినీ పిలుస్తున్నాడు. 7 ఏండ్ల విందు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా హాల్ ఆఫ్ ఫెయిత్ అంటారు. విశ్వాసుల యొక్క సముదాయము 11వ వచనంలో చూడవచ్చు. దీన్ని ఒకసారి గ్యాలరీ ఆఫ్ ఫెయిత్, బైబిల్లోని విశ్వాసులందరూ కూడా హెబ్రీ 11లో నిక్షిప్తం చేశాడు. హెబ్రీ 11వ అధ్యాయము 10, 14 వచనాలు మనం చూస్తున్నట్లయితే దీన్ని ఎవరైనా చదవండి. 10వ వచనము, 14వ వచనము, 13వ వచనం. ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విసిదపరచుచున్నారు కారా. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికములమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతులందరూ. ఈ 10, 14, 13వ వచనం కింద పెట్టాము. మాకొక పరలోక పట్టణము దేవుడు ఇవ్వబోతున్నాడు, ఆ పరలోక రాజ్యం మాకు ఇవ్వబోతున్నాడు, ఆ పట్టణము దేవుడే నిర్మించాడు అని అబ్రహాం ఎదురు చూశాడు. 7 ఏండ్ల విందులో ఉండే పరలోక పట్టణము, 1000 ఏండ్ల పాలన తర్వాత ఏర్పడబోయేటువంటి న్యూ యెరూషలేం, ఇవన్నీ కూడా పట్టణాలే, పరలోక పట్టణాలు, స్పిరిచువల్ సిటీస్. వాటి కోసం ఎదురు చూశాడు కానీ అనుభవించలేదు పాపం అబ్రహాం ఇప్పటివరకు కూడా. మాది ఈ లోకము కాదు, పరలోక వాసులము, మేము ఈ లోక వాసులము కాదు, వీఆర్ ది సిటిజన్స్ ఆఫ్ హెవెన్ అని వీళ్ళంతా నమ్మారు 11వ అధ్యాయంలో. వాళ్ళంతా కూడా వాళ్ళు వాగ్దాన ఫలము అనుభవించలేదు. మనం కూడా వాగ్దాన ఫలాలు అనుభవించలేదు. అయితే వాళ్ళంతా కూడా హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాసులంతా దూరం నుంచి చూసి వందనాలు చేస్తున్నాడు. వందనాలు యేసయ్యా, మాకు ఆ యొక్క పరలోక పట్టణం ఇస్తున్నావు, ఆ సిటిజన్షిప్ ఇస్తున్నావు, మేము భూమి మీద పరదేశులము, పరలోక వాసులము, యాత్రికులమై ఉన్నాము ఈ భూమి మీద, వందనాలు యేసయ్యా అని చెప్తున్నారు. వాళ్ళ జీవితాలు గడిచిపోయి ప్రభు రాలేదు, ఆ వాగ్దానం నెరవేర్చబడలేదు. మనము కూడా ఆ వాగ్దానాలు ఇప్పుడు నెరవేర్చబడకపోయినప్పటికీ
భవిష్యత్తులో అవి నెరవేర్చబడతాయని అబ్రహాము ఇతరుల వలె మన యాత్ర ఒకవేళ ముగిసిపోతే ఆ ఒప్పుకొని దాన్ని పట్టుకొని విశ్వాసంలో మృతి చెందాలి. వాగ్దాన ఫలము అనుభవించకపోయినను దూరం నుంచి ఎక్కడో ఆ పరలోకం ఎక్కడుందో మనకు తెలియదు, ఆయన వస్తాడా ఎలాగుంటాడో మనకు తెలియదు, నమ్ముతున్నాం. వీఆర్ ప్రివిలేజ్ టు బిలీవ్ దట్. ఆ శుభ నిరీక్షణతో విశ్వాసము గలమారమై మనం ఉండాలి. ఒకవేళ మనం బ్రతుకుండగానే ఆయన వచ్చేస్తే వాగ్దానాలన్నీ చకచకా నెరవేర్చబడతాయి. అంతవరకు వెయిట్ చేయాలి. కనుక ప్రభు అన్నాడు, ఆ వాగ్దానం మనం కూడా చూడాలి. యోహాను 14:3లో నేను వెళ్ళిపోయి స్థలం సిద్ధపరుస్తున్నాను, ఆ స్థలంలో మీరు ఉండాలని నేను వచ్చి మళ్ళీ తీసిపోతాను. దట్ ఈస్ కాల్డ్ rapture, appearance, parousia, rapido. ఎన్ని మాటలు వీటికి వర్తిస్తాయి. ఇందులో ర్యాప్చర్ అనే మాట ఎత్తబడ్డం అనే లేదు, కానీ మళ్ళా వస్తాను తీసుకుపోతాను, గుర్రాల మీద వస్తాను, చంపేస్తాను, యుద్ధాలు చేస్తానని దాని గురించి మనం వెయిటింగ్ ఉండకూడదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలియుందుము, వీ షాల్ బి లైక్ హిమ్. పునరుద్ధానుడైన యేసు ఎలాగున్నాడో అలాగనే మనం ఉండబోతున్నాం. కడమ బోర శబ్దం వినగానే అప్పుడు మన సిద్ధపాటు కలిగి ఉండాలి. యేసు వస్తున్నాడు. ఆ ట్రంపెట్ కాల్ అయిపోగానే రిపెంట్ అవడానికి కుదరదు. ఇంకా మారు మనసు పొందిన వారు ఎవరైనా ఉంటే దే విల్ బి లెఫ్ట్ అవుట్. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు, మహిమ శరీరాలతో లేస్తాడు. యెషయా గ్రంథం 26:19లో కూడా అదే మాట ఉంది, మృతులైన నీ వారు బ్రతుకుదురు. ఎప్పుడో ప్రభువుకు ముందు కొన్ని వందల ఏళ్ల కిందటే యెషయా రాశాడు, నీ వారు బ్రతుకుదురు, నీ వారి శవములు సజీవములగును, మట్టిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. చనిపోయిన వాళ్ళు కూడా ఉత్సహించండి. సజీవులుగా మార్చేటువంటి దినం వస్తుంది, మహిమ శరీరులుగా. పరదేశంలో ఉన్నవారు ఈ విధముగా సమాధుల్లో నుంచి లేచినట్టుగా వర్ణించడం జరుగుతుంది. కనురెప్పపాటులో ఈ క్షయమైనటువంటి శరీరము అక్షయ శరీరముగా మార్పు నొందుతుంది. ఈ బాడీని వదిలేసి కొత్త బాడీలోకి వెళ్ళిపోతాం. క్షయమైన శరీరము, అక్షయమైన శరీరం. కుర్చీలో కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన మధ్యాకాశం రాగానే శరీరం మారిపోతుంది. విల్ బి గోయింగ్ టు హెవెన్. వీళ్ళంతా కూడా శరీరం మార్పు పొందిన జనులు పరలోక ఆ యొక్క మధ్యాకాశం గుండా వెళ్ళిపోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఆయన మనకు మహిమ శరీరము దయచేస్తాడు. ఎప్పుడు దయచేస్తాడంటే ఆయన ప్రత్యక్షత అవ్వాలి మధ్యాకాశంలో. ఈ శరీరానికి క్షీణత ఉండదు, నైతిక క్షీణత ఉండదు. ఇది భవిష్యత్తు శరీరము, మనకు ఆనందదాయకమైన శరీరం. నో ఫిజికల్ డికే. 2020 సంవత్సరం అంతా కూడా దుఃఖకరమైన సంవత్సరం. మనకి చాలా మంది చనిపోయారు, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పాండమిక్లో ఎంతో దుఃఖము, వేదన వాళ్ళ ప్రియులకు, వేదనతో మూలుగులు ఈ శరీరానికి ఉంటుంది, ఈ శరీరం ఉన్నంత కాలం కూడా. అందుకనే ప్రభు అంటున్నాడు, మీ దుఃఖ దినములు సమాప్తమవుతున్నాయి, కనుల ప్రతి బాష్ప బిందువును నేను తీసివేస్తాను. మరణం ఉండదు, దుఃఖమైనను ఉండదు, ఏడ్పు వేదన ఉండదు అని అంటున్నాడు. అటువంటి సమయం కొరకు శుభ నిరీక్షణతో ఎదురు చూడాలి. నైతికమైనటువంటి క్షీణత లేకపోవడం. ఇప్పుడు మనం శరీరంతో ఉండగానే పాపం ఏదో విధంగా అంటుకుంటా ఉంటుంది. కొత్త శరీరానికి పాపం అంటూ ఉండదు. ఈ ఈ ఈ శరీరము పాపం లేనటువంటి శరీరంగా మారిపోతేనే పరలోకంలోకి మనం వెళ్తాం. అది ఆయన రాక మధ్యాకాశ రాకల్లోనే జరుగుతుంది. భవిష్యత్తు శరీరానికి
శారీరకమైనటువంటి క్షీణత ఉండదు, జబ్బులు ఉండవు, జ్వరాలు ఉండవు, కరోనాలు ఉండవు, మరణం ఉండదు, పాపమే ఉండదు. ఈ శరీరం నుండి దేవుడు త్వరలో మనకి విముక్తిని ఇవ్వబోతున్నాడు. దేవుడు మంచిది మనకి ఏర్పాటు చేస్తున్నాడు. ఆ ఏర్పాటు చేయబడినటువంటి దానిని మనము వాటి కొరకు ఎదురు చూడాలని యోహాను కూడా చెప్తున్నాడు. మీరు ఎలాగ మారతారో మీకు ఇంకా తెలియజేయబడలేదు. తెలియజేయబడే వరకు కూడా మీరు ఉండండి. మన భవిష్యత్తు కొరకు ఎదురు చూడాలి. మన శరీరము క్షీణతకు, పాపానికి లోబడి ఉంది. ఇక మీదట వచ్చే శరీరానికి, మహిమ శరీరానికి ఎటువంటి పాపము ఉండదు, ఎటువంటి దురాశలు ఉండవు. ఈ విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకోవాలి. ప్రియమైన వారలారా, ఈ 9 నెలల్లో మనం ఎన్నో కోల్పోయాం. సాధారణంగా మన కుటుంబ సభ్యులు కానీ, చర్చ్ సభ్యులు కానీ, చర్చ్ అయిపోగానే సంతోషంగా షేక్ హ్యాండ్స్ అందరు ఇచ్చుకోవడం అలవాటు. కొంచెం ఇంకా క్లోజ్గా ఉండేవాళ్ళు కౌగిలించుకుంటారు. దైవజనులు కూడా ఆ క్రీస్తులో విశ్వాసులను, బ్రదర్ సిస్టర్స్ని కౌగిలించుకుంటూ ఉంటారు. మనం కూడా అలా చేస్తూ ఉండేవాళ్ళం. కనీసం షేక్ హ్యాండ్ అన్నా ఇస్తూ ఉండేవాళ్ళం. అనేకమైన రెస్ట్రిక్షన్స్ వచ్చాయి. షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు, కౌగిలించుకోకూడదు. నేను మా పిల్లల్ని, మా గిఫ్టీని, ప్రిన్సీని, షాలంని దగ్గరికి చేర్చుకునేవాడిని. అంటే టచింగ్ గివ్స్ సమ్ లవ్. ఇప్పుడు మానేశాను, పూర్తిగా టచ్ చేయడమే మానేశాను. ఒక రకమైనటువంటి భయం, వాళ్ళు కరోనా ఉందని కాదు కానీ ఒక రకమైనటువంటి ఫియర్ కాంప్లెక్స్ వచ్చేసింది. అది ఎప్పుడు పోతుందో. జూమ్లో మనము దేవుని ఆరాధించుకుంటున్నాం. ఇప్పుడు మనమంతా ఆదివారం జూమ్లో ఆరాధించుకుంటున్నాం. అట్లీస్ట్ ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు. భవిష్యత్తులో మనం పరలోకంలోకి వెళ్ళాక ఇంకా జూమ్ అవసరం ఉండదు. జూమ్ అవసరం ఉండదు. కొంతమంది అయితే ప్రభువులో ఆనందంలో పాటలు పాడుతూ ఉంటారు, డ్యాన్స్లు వేస్తారు. ప్రభుత్వం కూడా కొన్ని పరిమితులు పెట్టింది. పాటలు పాడకూడదు, బయటకు వస్తే కరోనా వచ్చేస్తుంది బయటకని, అంటుకుపోతుందని. సో హగ్గింగ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్, షేక్ హ్యాండ్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్, సింగింగ్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ ఇన్ మెనీ కంట్రీస్. పాపం మన వాళ్ళకి తెలియకుండా ఇవన్నీ చేసేసుకున్నారు. కొన్ని ఇబ్బందులకు గురయ్యేటువంటి విధానంలో సంఘాల పాస్టర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. కనుక ఒక రోజు, మంచి రోజు వస్తుంది. ఆ రోజు కొరకు మనం ఎదురు చూడాలి. మళ్ళా ఇహలోకములో, దేవుని రాజ్యంలో ఇవన్నీ మనం చేయగలుగుతామనేటువంటి విధానంలో మనము ముందుకు వెళ్ళాలి. ప్రియమైన వాళ్ళారా, మూడవదిగా we shall see him as he is. ఆయన ఈ పునరుద్ధానుడైన యేసు ఎలా ఉన్నాడో, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం కన్నులారా ఆయన ఎలా ఉన్నాడో అలా చూస్తాం. యేసులాగే చూస్తాం మనం. వేరే విధంగా, వేరే రూపంలో చూడం. మహిమ శరీరంతో ఉన్నవాడుగా ఆయన చూస్తాం. మనము మన యొక్క రాజుపై నిరీక్షణ, మన నిరీక్షణలకు నిరీక్షణ అయినటువంటి ప్రభువు మనకు అనేకమైనటువంటి వాగ్దానాలను నెరవేర్చే రోజులు వస్తున్నాయి అని మనం నమ్మాలి. అందుకనే తీతు 1:2 అంటాడు, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేశాను. ఇందాక మీకు యెషయా గ్రంథంలో చెప్పాను, మృతులైన వారు కూడా సజీవులు అవుతారని. మన దేవుడు అబద్ధమాడువాడు కాడు. హీ విల్ నాట్ లై. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసెను. సుశాన్, వినిపిస్తుందా మాటలు? ఓకే, పిక్చర్ వస్తుందా? పిక్చర్ ఓకే ఓకే. బ్యాటరీ అయిపోయింది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే దేవుడు మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, ఇప్పుడు అద్దములో చూచినట్లుగా సూచనగా చూస్తాను. మనకి ఇంక ఏమీ తెలియదు. నథింగ్ వీ డోంట్ నో, ఎనీథింగ్ వీ డోంట్ నో. ఆయన మధ్యాకాశానికి వస్తాడు, మహిమ శరీరులుగా ఉంటాడు, మనం మారిపోతాం, మన ప్రియులు కూడా తిరిగి లేస్తారు. ఇవన్నీ కూడా వింటున్నాం అంతే. విన్నటువంటి వాటిని నీ మనసులో పదిలముగా పెట్టుకొని శుభ నిరీక్షణతో చూడు. ఇప్పుడు కొద్దిగానే నీకు తెలుసు, 100% నీకు తెలియదు. ఇప్పుడు అద్దంలో చూసినట్లు సూచనగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖి చూస్తాము. ఇప్పుడు కొంతే తెలుసు మనకి, పాస్టర్ గారు చెబుతుందే తెలుసు, అప్పుడు పూర్తిగా తెలిసిపోద్ది మనకి. ఆ పూర్తిగా తెలిసిపోయే దినం వరకు కూడా నీవు వెయిట్ చెయ్యి. ఒక విద్యార్థి ఇంకో విద్యార్థితో ఇలా అంటున్నాడు. వాళ్ళిద్దరూ కూడా విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నారు, రూమ్మేట్స్. మనం కూడా అలా చదువుకున్నాం. ఒకడు ఇంకొకటితో అడుగుతున్నాడు, నీ లైఫ్లో యాంబిషన్ ఏంటయ్యా? మన వాళ్ళు ఏమంటారంటే, ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డబ్బు దశకం సంపాదించుకోవాలి, లేకపోతే నేను కలెక్టర్ అవ్వాలి అని చెప్తారు. కొంతమంది పాస్టర్ అవ్వాలని అంటూ ఉంటారు. వాడు ఏమన్నాడంటే, ఒకడు, నువ్వు ఫ్యూచర్లో ఏమవ్వాలనుకుంటున్నావు అని అంటే, మోషే వలే, దావీదు వలే దేవునిని చూడాలని ఆ యవనస్తుడు అన్నాడు. వందనాలు దేవునికి. ఆ యవనస్తులో ఉన్నటువంటి మాటకు, ఆ యవనస్తులో ఉన్నటువంటి నిరీక్షణ. ఐ వాంట్ టు సీ మై గాడ్ యాజ్ డేవిడ్ అండ్ మోసెస్ సీన్. వాళ్ళు చూసిన విధంగా దేవుని చూడాలి. నువ్వేం ఆశిస్తున్నావు? అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఇలాగ ఉండాలి, అలా. అశాశ్వతమైన లోకమని దేవుడు చెప్తున్నాడు. మీ జీవితాలు అశాశ్వతమైన అంటున్నాడు. అవే శాశ్వతమైన కాలం జీవిస్తామన్నట్టుగా మన ప్రవర్తన ఉండకూడదు ప్రియమైన వాళ్ళారా. విసిగిపోకూడదు. ఆ నిరీక్షణలు త్వరలోనే నెరవేర్చబడతాయి. ఆ నిరీక్షణ లేకపోతే ఇంతకాలం మనం బ్రతుకుండే వాళ్ళమా? దేవుడు మనల్ని దీవిస్తాడు, కాపాడుతాడు, నేను కాపాడువాడు, కొనుక్కుడు, నిద్రపోవడం అనే నిరీక్షణ మరి నెరవేర్చాడు కదా. ఈ 9 నెలల్లో పాండమిక్లో కూడా అనేక మంది పోయారు. మన సజీవులుగా ఉంచాడు. ఎందుకంటే ఆ మాటలు వినాలి, శుభ నిరీక్షణ అభివృద్ధి చేసుకోవాలని. ఐ వాంట్ టు సీ గాడ్. నేను దేవుని చూడాలి. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో ఉండేటువంటి అనేకమైనటువంటి లోకాకర్షణలు, శారీరకమైనటువంటి ఆకర్షణలు, వాటి నుండి విగ్రహారాధనలను దూరంగా ఉండమని దేవుడు నీతో చెప్తున్నాడు. 1 యోహాను 3:5 అంటున్నాడు, పాపములు తీసివేయటకై ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ మళ్ళా ప్రత్యక్షం అవడం, అపీరెన్స్, పరౌషియా, రాపిడో, రాప్చర్. పాపములను తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. 8వ వచనంలో అంటాడు, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని నాశనం చేయడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రియమైన వాళ్ళారా, దావీదు కీర్తన 17:15 అంటాడు, దావీదు అంటాడు, నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందను. నువ్వు నాకు కనిపించాలని దేవుడు అక్కడ కోరుకుంటున్నాడు. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనం నేను చూడాలయ్యా, యేసుని చూడాలని ఆశ మనకు ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, మన కన్నులు ఆయన మీద పెట్టాలి. ప్రియమైన వాళ్ళారా, నిరీక్షణ పెట్టాలి. ప్రియమైన వాళ్ళారా, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకునే ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకున్నాను. 1 యోహాను 1:1-3 మనం చూసాం. 1, 2, 3 వచనాల్లో మనం 1 by 1 డిస్కస్ చేసాం. చివరిది ముగింపులో ఈ నిరీక్షణ ఆయన చూడాలి, ఆయన ప్రత్యక్షమాడాలి. పరౌషియా, రాపిడో, రాప్చర్,
వీటన్నిటిని మనం చూసే దినము వరకు కూడా మనం పవిత్రులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఈ వాక్యాలను మన యొక్క వినికిడిలో బాగా దీవించును గాక.